37 దాకా అయిపోయినాయి కదా. 38 చూడమ్మా. The ratio of the first and second class fares between two stations is 4:1, and that of the number of passengers traveling in the first and second class is 1:40. If 1100 rupees is collected as fare amount, find the amount collected from the first class passenger. అమ్మా ఇప్పుడు ఆ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి ఫేర్ రేషియో ఎలా ఉంది? 4:1. అంటే ఒకసారి ఫస్ట్ క్లాస్కి 4 రూపీస్ కలెక్ట్ చేస్తారు, సెకండ్ క్లాస్కి 1 రూపీ కలెక్ట్ చేస్తున్నారు. అలాగే ద నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ట్రావెల్ బై ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ ఈస్ 1:40. నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎలా ట్రావెల్ చేస్తున్నారు? వాళ్ళ రేషియో ఎలా ఉంది? 1:40. అంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ 1 ట్రావెల్ చేస్తే సెకండ్ ప్లాట్ఫామ్ 40 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారు. అయితే మొత్తం కలెక్ట్ చేసే అమౌంట్ ఎంత? 1100 రూపీస్. అయితే వాట్ ఈస్ ద అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్? వాళ్ళ ఫేర్ రేషియో ఎంతమ్మా? 4:1 ఫేర్ రేషియో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అంతే కదా. 4:1 ఫేర్ రేషియో 4:1 అది ప్యాసింజర్ ట్రావెలింగ్ రేషియో. ఓకే, ప్యాసింజర్ ట్రావెలింగ్ రేషియో ఎలా ఉంది? 1:40. అవునా? ఇప్పుడు మనకి ఏంటంటే టోటల్ అమౌంట్ కలెక్టెడ్ రేషియో ఎలా వచ్చింది? టోటల్ అమౌంట్ కలెక్టెడ్ ఇచ్చారు 1100 రూపీస్ అనేది. ఆ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అమౌంట్ కలెక్టెడ్ రేషియో ఎలా వచ్చింది అంటే ఇది 4 రూపీస్ 1% ట్రావెల్ చేశారు అనుకోండి, అప్పుడు ఎంత? 4:1 4 రూపీస్ కాంపౌండ్ రేషియో అనమాట. ఇది 1:40 అంటే 4:40 అంటే ఎంత మరి అమౌంట్ రేషియో? 1:10. అంటే ఇది మనకి అమౌంట్ రేషియో 1:10. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అమౌంట్ 1 పార్ట్ అయితే సెకండ్ క్లాస్ అమౌంట్ ఎంత? 10 పార్ట్స్. ఇప్పుడు అడిగిన ఫస్ట్ క్లాస్ అమౌంట్ కౌంట్ కాబట్టి 1/11 ఇంటూ టోటల్ అమౌంట్ కరెక్ట్ ఎంత? 1100 రూపీస్. ఎంతండి? 100 రూపీస్. సెకండ్ క్లాస్ 1000 రూపీస్. ఆఫ్టర్నూన్ వచ్చిన అందరూ వచ్చారా? ఎవరు మిస్ అయ్యారా? ఆఫ్టర్నూన్ వచ్చిన రేషన్ ప్రొఫెషన్ వాళ్ళు అందరూ వచ్చారు కదా, ఎవరు మిస్ అయ్యారా? నేను మధ్యలో వచ్చారా? నువ్వు రాలేదు కదా. అంటే దాని కంటిన్యూషన్ కదా ఇది. నెక్స్ట్ 30-40 ఒక మోడల్ అన్నమాట. An amount of 1,390 rupees is divided among 600 boys and girls so that each boy get 2 rupees 50 paise and each girl get 2 rupees. The number of boys exceeds the number of girls. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ డిఫరెన్స్ కనుక్కోమంటారు. ఓకే, ఈ ప్రాసెస్ చెప్పడం 2 షార్ట్ కట్స్ అవుతారు. ఓకే, ప్రాసెస్ ఏంటంటే ఎక్స్ అనుకోవడం మొత్తం మీకు ఆర్మోడ్ చేసేస్తారు. గుడ్. ఇప్పుడు మొత్తం ఎంతమంది బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు? 600 మెంబర్స్. మొత్తం ఎంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేశాడంట? మొత్తం ఎంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేశాడు? 1,390 రూపీస్ డిస్ట్రిబ్యూట్ చేశాడు. బాయ్కి ఎంతంట? 2 రూపీస్ 50 పైసా ఇచ్చాడు. గర్ల్కి ఎంతంట? 2 రూపీస్ ఇచ్చాడు. ఇలా ఈ మొత్తం బాయ్స్ అండ్ గర్ల్స్ 600 మెంబర్స్ ఉన్నారు. మొత్తానికి డిస్ట్రిబ్యూట్ చేసిన అమౌంట్ ఎంత? 1,390. అయితే వాడు బాయ్స్ అండ్ గర్ల్స్కి డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. మరి ఎవరో ఒకరు బాయ్స్ గర్ల్స్ తెలిస్తే మనం బాయ్స్ అండ్ గర్ల్స్ డిఫరెన్స్ కనుక్కునేవాళ్ళం. మరి ఇక్కడ 600 మెంబర్స్ బాయ్స్ ఎంతమంది తెలియదు, గర్ల్స్ ఎంతమందో తెలియదు. ఓకే, ఫస్ట్ దీనికి మీరు ఏం చేస్తారంటే మొత్తం బాయ్స్ అనుకోండి. లెట్స్ టేక్ ఆల్ ఆర్ బాయ్స్ అనుకునేవేగా అనుకున్నాం. ఓకే, మొత్తం బాయ్స్ ఉన్నారు. ఓకే, 600 మెంబర్స్. ఒక్కొక్క బాయ్కి ఎంత?
రూపీస్ ఇవ్వాలి. అందరూ బాయ్స్ అయితే ఒక బాయ్కి ఎంత రూ. ఇవ్వాలి. మొత్తం ఎంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి? మామూలుగా అందరూ బాయ్స్ అయితే ఒక రూ. లెక్క మొత్తం ఎంత అమౌంట్ అయింది? 600 2s 1200 650 దానిలో హాఫ్ 300 200 + 300 ఎంత 1500. ఇది అందరూ బాయ్స్ అయితే కండిషన్ అలా తీసుకున్నాను. ఐ హావ్ టేకెన్ ఆల్ ఆర్ బాయ్స్. అప్పుడు అందరూ బాయ్స్ అయితే ఆ 600 బాయ్స్ అయితే ఈచ్ బాయ్కి రూ. లెక్క ఎంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి? 1500 రూపీస్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. కానీ వాడు 1500 రూపీస్ డిస్ట్రిబ్యూట్ చేశాడా? ఎంత డిస్ట్రిబ్యూట్ చేశాడు? 1390. డిఫరెన్స్ ఎంత? మరి ఎందుకు ఆ డిఫరెన్స్ వచ్చింది? అందరికి 2.5 కాదు, కొందరికి రూ. 2 కూడా ఇచ్చాడు. ఆ కొందరు ఎవరు? అప్పుడు బాయ్ ప్రైస్ కి గర్ల్ ప్రైస్ కి డిఫరెన్స్ ఎంత ఉంది? 50 పైస్. ఆ 50 పైస్ డిఫరెన్స్ వల్ల మొత్తం ఎంత డిఫరెన్స్ వచ్చింది? 110. అప్పుడు ఈ 110 రూపీస్ మీరు ఏం చేస్తారంటే 50 పైస్తో డివైడ్ చేయండి. 50 పైస్ అంటే హాఫ్ రూపీగా. ఓకే, ఎంత వచ్చింది? 220 వచ్చింది. ఏంటండి? గర్ల్స్. మొత్తం ఎంతమంది గర్ల్స్? ఎంతమంది గర్ల్స్ ఉంటే 110 రూపీస్ డిఫరెన్స్ వచ్చిందండి. 50 పైస్ లెక్క 220 కదా. మరి మొత్తం అవసరం ఏంటంటే మన బాయ్స్ అందులో వాడు వచ్చే కండిషన్ ఏంటి? గర్ల్స్. అంటే గర్ల్స్ ఎంతమంది? 220. మరి గర్ల్స్ 220 అయితే బాయ్స్ ఎంతమంది అవుతారండి? 600 - 220 ఎంతండి? 380. కానీ వాడు ఓన్లీ నెంబర్ ఆఫ్ గర్ల్స్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అనట్లేదు, బాయ్స్కి గర్ల్స్కి డిఫరెన్స్ అడుగుతున్నాడు. అవునా? అప్పుడు 380కి 220కి డిఫరెన్స్ ఎంతండి? 160. ఇది ఒక షార్ట్ కట్ నోట్ చేసుకోండి. అందరూ బాయ్స్ అనుకుంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ వస్తారు, అందరు గర్ల్స్ అనుకుంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ వస్తారు. రెండో షార్ట్ కట్ చూడండి. అదైనా బెటరే, ఇప్పుడు 75 బెటర్. ఓకే, ఇప్పుడు దీంట్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 2 గ్రూప్స్ కదా, బాయ్స్ గ్రూప్ ఒకటి, గర్ల్స్ గ్రూప్ ఒకటి. ఇద్దరు మిక్స్ అయి ఉన్నారు కదా. మనం ఆల్రెడీ ఒకసారి ఏంటంటే ఈ ఎలిగేషన్స్ ఆర్ మిక్చర్స్ కాన్సెప్ట్ ప్రకారం ఎవరెవరు వీళ్ళిద్దరు ఏ రేషియోలో ఉన్నారో కనుక్కుంటే ఎవరెవరు ఎంత మనం చెప్పొచ్చా లేదా? ఓకే, ఆ ఎలిగేషన్స్ ఆర్ మిక్చర్ కాన్సెప్ట్ చూడండి. అందరూ బాయ్స్ అనుకోండి, 600 బాయ్స్ అయితే ఈచ్ బాయ్కి రూ. లెక్క ఎంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి? 50 రూపీస్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అందరూ గర్ల్స్ అనుకోండి, ఒక గర్ల్కి మొత్తం గర్ల్స్ 600 రూపీస్, ఒక గర్ల్కి ఎంత ఇవ్వాలి? 2 రూపీస్. ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలి? 100 రూపీస్. కానీ వాడు రియల్గా డిస్ట్రిబ్యూట్ చేసేది ఎంత? 1380. అది మధ్యలో వచ్చింది. ఎలిగేషన్స్ అండ్ మిక్చర్స్ కాన్సెప్ట్ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ దీస్ 2 190 అండ్ డిఫరెన్స్ ఆఫ్ దీస్ 2 రేషియో అనుకోండి. అదే చేస్తుంది. అవునా? ఎలిగేషన్స్ అండ్ మిక్చర్ తర్వాత వచ్చింది రేషియో ప్రపోర్షనల్. లాస్ట్ 3-4 ప్రాబ్లమ్స్ ఈ కాన్సెప్ట్ చేసే ఉంటాయి. ఓకే, అందరూ బాయ్స్ అనుకున్నాను, అందరు గర్ల్స్ అనుకున్నాను. రియల్ డిస్ట్రిబ్యూట్ చేసింది 1390, డిఫరెన్స్ 190, ఇక్కడ 110. ఓకే, రేషియో ఎంత? 19:11. వాడు ఏం కనుక్కోమన్నాడు? ఈ 19 పార్ట్స్ ఏమో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇండికేట్ చేసింది, ఈ 11 పార్ట్స్ ఏమో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇండికేట్ చేసింది. వాడు ఏంది? బాయ్స్ గర్ల్స్కి డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. బాయ్స్ గర్ల్స్కి డిఫరెన్స్ అంటే ఎన్ని పార్ట్స్ అండి? 8 పార్ట్స్. 8 పార్ట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని? 30 పార్ట్స్. మొత్తం ఎంత? 620 ఎంతని? ఓకే, ప్రాసెస్ ఎలా చేస్తాము? ప్రాసెస్ ఎలా చేస్తుంది ఈ ప్రాబ్లంకి? బాయ్స్ ఎక్స్ అనుకోండమ్మా, గర్ల్స్ ఏమవుతారు? 600 - x అయ్యా. బాయ్కి ఏమో x × 2 రూపీస్ 50 గర్ల్స్కి ఏమో 600 - x × 2 రూపీస్, మొత్తం 1390. అదేనా? అలా చేస్తాం ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. ఏ మ్యాన్ హ్యాస్ సమ్ హెడ్స్ అండ్ కౌస్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ 48 అండ్ నెంబర్ ఆఫ్ ఫీట్ ఈక్వల్ టు ఎంత? నెంబర్ ఆఫ్ ఫీట్ 140. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ విల్ బి. ఇప్పుడు అతను కొన్ని హెడ్స్ కౌస్ ఉన్నాయండి, వాటి హెడ్స్ కౌంట్ చేశాడంట. మొత్తం ఎన్ని హెడ్స్ వచ్చినాయి? 40. అంటే ఇక్కడ 10కైనా కౌకైనా హెడ్స్ ఎన్ని ఉంటాయి? ఒకటే కదా, తెలియాలి. ఓకే,
తెలియాలి ఇప్పుడు 2 తలములు జాతమే కనబడక మనం చేయలేంగా. ఓకే, హెన్కైనా కౌకైనా ఒక హెడ్డే కాబట్టి 48 హెడ్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ హెన్స్ అండ్ కౌస్ ఎన్ని ఉండాలి? మొత్తం 48 ఉండాలి ఇక్కడ. ఓకే, వాటి ఫీట్ లెగ్స్, ఓకే, వాటి ఫీట్ అనేది కౌంట్ చేసాను. మొత్తం ఎంత వచ్చినాయి? 140. హెన్కి ఎన్ని ఫీట్ ఉంటాయి? 2, కౌకి 4. మొత్తం కింద కౌంట్ చేస్తే 240 వచ్చినాయి అంట. ఓకే, అది ఫైండ్ ద నెంబర్ ఆఫ్ హెన్స్ విల్ బి. అయితే మొత్తంలో కోళ్ళ సంఖ్య ఎంతో కనుక్కోమంటాడు. ఓకే, ఇక్కడ కూడా ఎన్ని గ్రూప్స్ తెలిసి ఉన్నాయి? 2 గ్రూప్స్ ఉన్నాయి కదా, హెన్స్ కౌస్. వాడు ఏం కనుక్కోమంటాడు? నెంబర్ ఆఫ్ హెన్స్ కనుక్కోమంటాడు. మన కండిషన్ ఎలా తీసుకుందాం? ఉన్నాయి మొత్తం కౌసే అనుకుందాం. అనుకోవడమేగా, ఏదైనా అనుకోవచ్చు. మొత్తం ఎన్ని ఉన్నాయి అక్కడ? 2 కలిపి 48. లెట్స్ టే ఆల్ ఆర్ కౌస్ అంటే 48 కౌస్. మరి 48 కౌస్ అయితే ఒక్కొక్క కౌకి ఎన్ని లెగ్స్ ఉండాలి? 4. 48 4 ఎంత? 192. అంతేగా, అన్ని 48 కౌస్ అనుకుంటే ఒక్కొక్క కౌకి 4 లెగ్స్ లెక్క. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీట్స్ 192 రావాలి. అది ప్రాబ్లం ప్రకారం 192 వచ్చినాయా? 140. ఎంత డిఫరెన్స్? 52. దానికి కారణం ఏంటి? అన్నిటికీ 4 కాదు, కొన్నిటికి 2 కూడా ఉన్నాయి. ఆ కొన్ని ఎవరు? హెన్స్. హెన్స్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు హెన్కి కౌకి లెగ్స్లో ఎన్ని డిఫరెన్స్? 2 కదా, దాన్ని 2తో డివైడ్ చేయండి. ఓకే, 2 26. అన్ని కౌస్ అనుకున్నారు కాబట్టి మీకు వచ్చేది ఏంటి? 26 నెంబర్ ఆఫ్ హెన్స్. ఇలా కూడా చేయొచ్చు, ఇబ్బంది లేదు. బట్ అదేదో మీరు సింపుల్గా అంతే అబ్బాయి. ఈ మోడల్నా? ఇక్కడ ఏముంది అక్కడ? అన్ని కౌస్ అనుకోండి. 48 × 4 192 షార్ట్ కట్. అన్ని హెన్స్ అనుకోండి. 48 × 2 96. రియల్గా ఉంది ఎంత? 140 ఉంది కదా ఫీట్. డిఫరెన్స్ ఎంత? ఇదేమో 44, ఈ డిఫరెన్స్ ఏమో 52. రేషియో కలుపుకోండి. ఓకే, ఇదేమో 4 11s and 4 13s. అంటే రేషియో వచ్చింది మీకు 11:30. ఈ 11 పార్ట్స్ ఏమో నెంబర్ ఆఫ్ కౌస్ ఇండికేట్ చేసింది, ఈ 13 పార్ట్స్ ఏమో నెంబర్ ఆఫ్ హెన్స్ ఇండికేట్ చేసింది. ఇప్పుడు మనం ఏం కలుపుకోమన్నాడు? హెన్స్ ఎన్నో కలుపుకోమంటాడు. హెన్స్ ఎన్ని పార్ట్స్? 30. బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని? 24 × 40 26. అలా ఇట్లా చేసుకోండి. ఏదో ఒకటి ఆల్టర్నేట్ మనకి ఏంటంటే ఇది వచ్చినప్పుడు ఏంటంటే ఆల్టర్నేట్ ఆమె నుంచి డబ్బులు గంట బెనిఫిట్. అంతేనమ్మాయి? ఉందమ్మాయి? రైట్. 25 chairs cost as much as 42 stools. 35 stools cost as much as 80 tables. 10 tables cost as much as 12 benches. కొంచెం రాయండి. And pair of a bench cost is 625 rupees. Find the cost of a chair. వరేమనండి? 25 chairs cost as much as 42 stools. ఫస్ట్ ప్రాబ్లంలో జాగ్రత్త అర్థం చేసుకోవాలి. 25 chairs కాస్ట్ ఎంత ఉందో దేనికి ఈక్వల్ అంట? 42 stools కాస్ట్కి ఈక్వల్ అంట. 35 stools కాస్ట్ 18 టేబుల్ కాస్ట్కి ఈక్వల్ అంట. 10 tables cost 12 benches cost equal అంట. And pair of a bench cost 625 rupees. Find the cost of a chair. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ లో మీకు రిలేషన్ ఏమి చెప్తున్నాడు? 25 chairs 42 stools equal. 35 stools 18 tables equal. 10 tables 12 benches equal. మీకు ఏమి ఇచ్చాడు? బెంచ్. అది ఒక బెంచ్ ఇచ్చినా 2 బెంచ్ బెంచ్ కాస్ట్ ఇచ్చాడు కదా. అదే పేర్ ఆఫ్ బెంచెస్ అంటే బెంచ్ కాస్ట్ వచ్చిందిగా మనకి. బెంచ్ కాస్ట్ ఇచ్చాడు. మిమ్మల్ని ఏం కనుక్కోమంటాడు? అంటే ఇది ఇచ్చి ఇది కనుక్కోమంటాడు. అంటే చైరు స్టూలు, స్టూలు టేబుల్, టేబుల్ బెంచ్. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లంలో లాస్ట్ ఇచ్చి ఫస్ట్ అలా కనుక్కోమంటాడు, లేదా ఫస్ట్ ఇచ్చి లాస్ట్ అలా కనుక్కోమంటాడు. ఓకే, ఈ రిలేషన్ ఏంటంటే జాగ్రత్త చూడమ్మా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. A/D అంటే మనం A/B × B/C × C/D రాసుకోవచ్చా లేదా? ఇక్కడ ప్రాబ్లం జాగ్రత్తగా ఉండడం, ఎందుకంటే కొంచెం మనకి బాగా ఎగ్జామ్స్ ఫ్రీక్వెంట్గా అడిగే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఓకే, రాసుకోవచ్చా లేదా? BBCC క్యాట్స్ A/D మిగిలేదు.
అంతే మీరు ఏం చేస్తారంటే మనం ఏ కాస్ట్ కనుక్కోవాలి, చైర్ కాస్ట్ కనుక్కోవాలి. వాడు ఏమి ఇచ్చాడు, బెంచ్ కాస్ట్. మనం కనుక్కోవాల్సిన న్యూమరేటర్ పెట్టండి, వాడు ఇచ్చింది డినామినేటర్ పెట్టండి. నేను ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే C/S, S/T, T/T రాసుకోవచ్చా లేదా? అంటే SC వచ్చింది అనుకో 25 వచ్చిందిగా, ఇది 42/25. ఈ 25 వెళ్ళింది కదమ్మా, 42/25. T వచ్చిందంటే 35 అంటారుగా, 18/35. అలాగే B వచ్చిందంటే 10 అంటే 12/10. ఇది ఈ ప్రకారం రాసుకున్నాం. C/S, S/T, T/T. క్యాన్సిల్ అయితే ఏమొచ్చింది, C/BA వచ్చేది. ఓకే, క్యాన్సిలేషన్ ఉండడం సార్. చైర్ కాస్ట్ కనుక్కోవాలి. చైర్ కాస్ట్ ఏమైంది, 42/25, 18/35, 12/10. 2 బెంచెస్ కాస్ట్ అది ఇచ్చాడు 625. అప్పుడు 1 బెంచ్ కాస్ట్ ఏమైంది, 625/2 అయింది. అంతే కదమ్మా, ఒక బెంచ్ నాకు కావాల్సింది. ఇంక క్యాన్సిలేషన్ చేయండి. 25. అలాగే మనకి 5 7s and 5 5s. ఓకే, 5 2s. ఇదేమో 7 6s 42. క్యాన్సిలేషన్. 2 3s and 2 6s. 3 6s 18 into 18 అంటమ్మా 324 rupees. అదే చైర్ కాస్ట్ 324 rupees. 7 క్యాన్సిల్ అయింది కదమ్మా. 7 6s 42, 2 3s and 2 6s. ఇంకేమి పైన 3 6s 18 18 324 కదా. చూడండి అట్లా క్యాన్సిలేషన్. అలాగే తెలియాలి, ఇది తెలిస్తేనే చేయాలి. లేకపోతే మీరు ఏం చేస్తారంటే బెంచ్ కాస్ట్ ఇచ్చే టేబుల్ కాస్ట్ కనుక్కోవడం, టేబుల్ కాస్ట్ కనుక ఇది కనుక్కోవడం, ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు కష్టపడి. అలా ఎలా బాగా అంటే ఇక్కడ C/B అంటే మనం చైర్ కాస్ట్ కనుక్కోవాలి. వాడు ఇచ్చాడు బెంచ్ కాస్ట్ ఇచ్చాడు. C/B ఎలా రాసుకోవచ్చు అంటే C/S, S/T, T/B రాసుకోవచ్చా లేదా? అంటే A/D = A/B into B/C into C/D ఎలానో ఇది కూడా వస్తుంది. మనం ఎలా రాసుకోవచ్చు అంటే C/S ఉంది కదా, S/T, T/B రాసుకుంటే మీకు C/B మిగులుతుంది కదా. ఇప్పుడు C/S అంటే వాల్యూ ఎంత, 42/25. అంటే SC వచ్చింది 25 అడిగే వెళ్ళేది ఇంకా. అలాగే S/T అంటే ఎంత, T వస్తే 35 18/35. ఇదేమో 12/10. ఇప్పుడు మనకి 2 బెంచెస్ కాస్ట్ ఇచ్చాడు. 2 బెంచెస్ కాస్ట్ ఎంత, పేర్ ఆఫ్ బెంచ్ ఇచ్చాడు. పేర్ ఆఫ్ బెంచ్ అంటే 2 బెంచెసేగా. 2 బెంచెస్ కాస్ట్ ఎంత ఇచ్చాడు, 625. 1 బెంచ్ కాస్ట్ ఎంత, 625/2. ఇట్లా మన 42/25, 18/35, 12/10, 625/2 అంటే మనం 25 క్యాన్సిల్ చేసాం. 5 5s 5 7s. అలాగే మనకి మళ్ళీ ఏదమ్మా 25 కదమ్మా 625. అలాగే మనకి 5 5s 5 7s, అలాగే 5 2s క్యాన్సిల్ చేసాం. 7 6s 2 3s and 2 6s క్యాన్సిల్ చేస్తే పైన మొత్తం 18 into 18 324 మిగిలింది. అది అంతేనా? నెక్స్ట్ 42, 43, 44 ఒకే మోడల్. అంటే చిన్న చిన్న మార్పులు చెప్తున్నాను అనమాట. 42 కానీ in a box there are 1 rupee, 50 paise and 25 paise coins in the ratio of 3:4:5 and the total amount is 150 rupees. Find the number of 50 paise coins. ఆ బాక్స్ లో 1 rupee coins, 50 paise coins, 25 paise coins ఏ రేషియో ఉన్నాయి, 3:4:5 రేషియో ఉన్నాయి అన్నమాట. టోటల్ అమౌంట్ ఎంత, 150 rupees. అయితే మనం ఏం కనుక్కోవాలి, 50 paise coins ఏమైనా కనుక్కోవాలి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 50 paise coins అవ్వచ్చు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 1 rupee coins అవ్వచ్చు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 25 paise coins కూడా అనొచ్చు. ఒక్కోసారి టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ కూడా అడగచ్చు. అదే అంటే వాడు ఏదైనా అడగచ్చు, మనం ఎలా ఇచ్చి మనం చేసేటుంటారు. ఫస్ట్ దీనికి ప్రాసెస్ షార్ట్ కట్ ప్రాసెస్ చూద్దాం, ఎందుకంటే ప్రాసెస్ వల్ల యూజ్ ఉంది. ఇప్పుడు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అడిగారు అనుకో, అప్పుడు షార్ట్ కట్ చేయడం వేస్ట్ అండి. ఇండివిజువల్గా ఫైండ్ ద 1 rupee కాయిన్స్, ఫైండ్ ద 50 paise కాయిన్స్, ఫైండ్ ద 25 paise కాయిన్స్ అంటే షార్ట్ కట్ అనేది వాల్యూ. మిమ్మల్ని ప్రపంచ టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అడిగితే మాత్రం షార్ట్ కట్ లెంది అయిపోయింది. ఓకే, అందుకే ప్రాసెస్ కూడా యూజ్ అయ్యి కాబట్టి. అంటే ఇప్పుడు ఈ 1 rupee కాయిన్స్, 50 paise కాయిన్స్, 25 paise కాయిన్స్ ఏ రేషియో ఉన్నాయి, 3:4:5 అంటే 3x 4x and 5x అనుకోవచ్చు కదా. ద నెంబర్ ఆఫ్ 1 rupee కాయిన్స్ 3x, నెంబర్ ఆఫ్ 50 paise కాయిన్స్ 4x and నెంబర్ ఆఫ్ 25 paise కాయిన్స్ 5x అనుకోవచ్చు కదా. గుడ్.
ఇప్పుడు ఈ 1 రూపీ కాయిన్స్ 3x ఉంటే దాని అమౌంట్ ఏమైంది 3x ఇంటూ 1. ఈ 50 పైస్ కాయిన్స్ 4x ఉంటే దాని అమౌంట్ ఏమైంది 4x ఇంటూ 1/2. ఈ 25 పైస్ కాయిన్స్ 5x ఉంటే 1/4. టోటల్ అమౌంట్ ఎంత 150 రూపీస్. అంతేనా? అవునా కదా? ఈ నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ 3x, నెంబర్ ఆఫ్ 50 పైస్ కాయిన్స్ 4x, నెంబర్ ఆఫ్ 25 కాయిన్స్ 5x. అంతేనా? అనుకోవచ్చా లేదా? ఓకే. ఈ నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ 3x ఉన్నాయి కాబట్టి వాటి అమౌంట్ ఏమైంది 3x ఇంటూ 1. ఈ నెంబర్ ఆఫ్ 50 పైస్ కాయిన్స్ మనకి 4x ఉన్నాయి కాబట్టి 4x ఇంటూ 1/2. ఈ నెంబర్ ఆఫ్ 25 పైస్ కాయిన్స్ 5x ఉన్నాయి కాబట్టి 5x కి దాని వాల్యూతో మనం వేస్తే 25 పైస్ అమౌంట్ వచ్చిందా లేదా? వచ్చింది కదా? మొత్తం టోటల్ అమౌంట్ ఎంత ఉంది 150 రూపీస్. ఓకే, 150 రూపీస్ కాబట్టి మనం x కలుపుకుందాం. ఎల్సిఎం ఎంత 4 తీసుకోవచ్చుగా. ఓకే, 12x, ఇదేమో 8x, ఇదేమో 5x/4 ఈక్వల్ టు 150. 25x/4 ఈక్వల్ టు 150. 25 6s అండ్ x ఈక్వల్ ఎంత 24. x వాల్యూ ఎంత వచ్చింది నాకు 24 వచ్చింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు 50 పైస్ కాయిన్స్ కనుక్కోమన్నాడు. 50 పైస్ కాయిన్స్ ఏంటండి 4x. ఓకే, మరి 50 పైస్ కాయిన్స్ 4x and what is the value of x? 24. 4 into 24 ఎంతండి 96. ఇది ప్రాసెస్. సో ఇదే ప్రాబ్లానికి షార్ట్ వేస్ ఉంది. ఓకే, మా మొత్తం కాయిన్స్ ఎన్నమ్మా 150గా. సారీ, అమౌంట్ 150 కదా. కాయిన్స్ రేషియో ఎంతమ్మా 3:4:5. 1 రూపీ 50 పైస్ అండ్ 25 పైస్. ఒప్పుకుంటారా? ఇప్పుడు ఇదేమో కాయిన్స్ రేషియో, ఇదేమో వాటి వాల్యూ. ఓకే, మీరు ఏమనుకుంటారంటే ఇప్పుడు దీని ప్రకారం మన అమౌంట్ రేషియో దొరుకుతుంది. ఎందుకంటే టోటల్ అమౌంట్ ఇచ్చాడు కాబట్టి. అమౌంట్ రేషియో ఎలా వచ్చింది 1 రూపీ కాయిన్స్ 3 ఉన్నాయి అనుకోండి. అమౌంట్ ఏమైందమ్మా 3 into 1 ఒప్పుకుంటారా లేదా? 50 పైస్ కాయిన్స్ 4 ఉన్నాయి అనుకోండి. 4 into 1/2. 50 పైస్ అమౌంట్ వచ్చిందా లేదా? 25 కాయిన్స్ 5 అనుకోండి. 5 into 1/4 అమౌంట్ రేషియో వచ్చిందా లేదా? ఎల్సిఎం ఎంత 4గా. ఇదేమో 12, ఇదేమో 8, ఇదేమో 5. అంటే వాటి అమౌంట్ రేషియో వచ్చింది 12:8:5. ఇప్పుడు మిమ్మల్ని ఏం కనుక్కోమన్నాడు 50 పైస్ అమౌంట్ కనుక్కోమన్నాడు. 50 పైస్ కాయిన్స్ కనుక్కోమన్నాడు. 50 పైస్ అమౌంట్ కనుక్కుంటే మన కాయిన్స్ ఈజీగా వచ్చింది కదా. 50 పైస్ అమౌంట్ ఎలా కనుక్కుంటారు 8/టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 25 into టోటల్ అమౌంట్ 150 ఎంతండి 48 రూపీస్. అంటే 50 పైస్ అమౌంట్ ఎంత వచ్చిందమ్మా 48 రూపీస్. మరి 48 రూపీస్ వచ్చిందంటే ఎన్ని కాయిన్స్ ఉండాలి 24 96 అమ్మా. బై 2 వేయకూడదు, బై 1/2 అంతేనా? అంటే రెండుగా తేడా ఉండదు. ఎందుకు ప్రాసెస్ చెప్పారంటే ఏదమ్మా ఎల్సిఎం 4 3s. ఎల్సిఎం ఎంత 4 కదా. 4 3s ఎంత 12. మరి 2 2s కాబట్టి 2 4s ఎంత 8. ఇదేమో 5. 50 పైస్ అమౌంట్ మొత్తం 48 రూపీస్ వచ్చింది. 48 రూపీస్ వచ్చిందంటే 48ని దేంతో డివైడ్ చేస్తాం హాఫ్తో డివైడ్ చేస్తాం. ఎన్ని కాయిన్స్ 96 కాయిన్స్. నేను మధ్యాహ్నం చెప్పాను కదా, ఆల్మోస్ట్ మార్నింగ్ బ్యాచ్ అనుకోండి. మళ్ళీ రేపు మళ్ళీ పెండింగ్ ఉంటుందని మళ్ళీ వాళ్ళ 1 hour 1 తీసుకు అయిపోయింది. మళ్ళీ రేపు పెండింగ్ లేమని ఏ బ్యాచ్. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అడిగితే మాత్రం తెలియజేయండి అమ్మా. దీని తేడా ఏం లేదు, ప్రాసెస్ ఫామ్. అంటే అది ఎందుకు చెప్పాను నెక్స్ట్ ప్రాబ్లం నాకు బాగా యూజ్ అవుతుంది అన్నమాట షార్ట్ కట్. $480 coins consist of 1 rupee, 50 paise, 25 paise coins, and values are in the ratio 2:3:4. Values అంటే ఏంటండి? Values are in the ratio 2:3:4. Find the number of 50 paise coins అడుగుతున్నాడు. ఆ బ్యాగ్ మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయంట? ఈ ప్రాబ్లం లాస్ట్ ప్రాబ్లం కంప్లీట్ గా రివర్స్. మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయి 480 కాయిన్స్ ఉన్నాయి. వాటి వాల్యూస్ అంటే ఏంటి? వాల్యూస్ అంటే ఇంత ప్రాబ్లం కాయిన్స్ రేషియో ఇచ్చాడు. వాల్యూస్ రేషియో. వాల్యూస్ రేషియో అంటే ఏంటి? అమౌంట్ రేషియో. వాల్యూస్ రేషియో అంటే ఏం కదమ్మా అమౌంట్ రేషియో ఇచ్చిన కదా. అమౌంట్ రేషియో
ఓకే, అయితే మిమ్మల్ని ఏం కనుక్కోమన్నాడు? 50 పైస్ కాయిన్స్ ఎన్నో కనుక్కోమన్నాడు. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చాడు. మీకు కాయిన్స్ రేషియో కనుక్కోగలిగితే ఏ కాయిన్ ఎన్ని ఉన్నాయో మనం ఈజీ చెప్పొచ్చా లేదా? ఓకే, వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం చూద్దాం. అమౌంట్ రేషియో ఇచ్చాడమ్మా. అమౌంట్ రేషియో ఎంత? 2:3:4. ఇదేమో 1 రూపీ, ఇదేమో 50 పైస్, ఇదేమో 25 పైస్. నాకు కాయిన్స్ రేషియో రావాలమ్మా. ఏం చేద్దాం? అమౌంట్ అంటే కాయిన్ ఇంటూ ఫేస్ వాల్యూ కదా, అదేగా ఫేస్ వాల్యూ అంటే దాని మీద ఉండేదే కదా, ఫేస్ వాల్యూ సి అనమాట. మరి కాయిన్ రావాలంటే ఏం చేస్తాం? అమౌంట్ని ఫేస్ వాల్యూతో డివైడ్ చేద్దాం లేదా? అంటే ఇప్పుడు ఈ 2 రూపీస్ని ఈ 1 రూపీతో డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ వస్తాయా లేవా? అంతేనా? 2/1, 3/1/2, 4/1/4 కాయిన్స్ రేషియో వస్తాయా లేవా? ఓకే, అంటే ఇప్పుడు ఎంత ఇది? ఇది 2, ఇదేమో 6, ఇదేమో 60. క్యాన్సిలేషన్ చేస్తే 1:3:8, 2 1s, 2 3s and 2 8s. అంతే కదా? అంటే కాయిన్స్ రేషియో ఏందమ్మా? 1 రూపీ, 50 పైస్ అండ్ 25 పైస్ 1:3:8 రేషియోలు ఉన్నాయి. అంటే మన టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి, అలాగే కాయిన్స్ రేషియో ఉంది. 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి మనం దొరుకోగలం లేదా? 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. 50 పైస్ కాయిన్స్ 3 టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని? 12 పార్ట్స్ ఇంటూ 4 ఎంతమ్మా? 120. అంతేనా? అది వేస్తాం. అందుకే అది ఆబ్జెక్టివ్ కాదు, అది ప్రాసెస్ చేయాలంటే చాలా కష్టం, చాలా స్టెప్స్ ఎక్కువ. అమౌంట్ అంటే కాయిన్ ఇంటూ ఫేస్ వాల్యూ, కాయిన్స్ అంటే అమౌంట్ బై ఫేస్. అర్థం కాకపోతే అది నోట్ చేసుకుంటాం. A sum of 9,600 rupees is divided between A, B and C. ఇది మూడో టైప్ దాంట్లో. ఓకే, మొత్తం అమౌంట్ ఎంత ఉందంట? 9,600 రూపీస్. ఎంతమంది డివైడ్ చేశారు? ఏబిసికి డివైడ్ చేశారు. సో దట్ ఫర్ ఎవరీ రూపీ దట్ ఏ హ్యాస్, బి హ్యాస్ 20 పైస్. అంటే ఫర్ ఎవరీ రూపీ ఏ హ్యాస్, బి హ్యాస్ 20 పైస్. ఓకే, అంటే ఏ దగ్గర ప్రతి రూపాయికి బి దగ్గర ఎంత ఉంది? 20 పైస్. అదన్నా? అంటే ఏ దగ్గర ఎవ్రీ రూపీకి బి దగ్గర ఎంత ఉంటుంది? 20 పైస్. ఇంకా దానిపైన ఎన్ని రూపీస్ ఉంటే అన్ని 20 పైస్ బి దగ్గర ఉంటాయి. అదన్నా? అండ్ ఫర్ ఎవ్రీ రూపీ దట్ బి హ్యాస్, సి హ్యాస్ 20 పైస్. అంటే బి దగ్గర ప్రతి రూపాయికి సి దగ్గర ఎంత ఉంటుంది? 20 పైస్. అయితే వాట్ ఇస్ ద సి షేర్? సి షేర్ ఎంతో కనుక్కోవాలి. అంటే వాడు ఏ టు బి రిలేషన్ ఇచ్చాడు, బి టు సి రిలేషన్ ఇచ్చాడు. మనం కామన్ రేషియో కనుక్కోగలిగితే ఎవరెవరు ఎంత అనేది మనం ఈజీగా చెప్పవచ్చు. ఓకే అమ్మా, ఇప్పుడు ఏ టు బి ఏమి ఇచ్చాడమ్మా? ఫర్ ఎవరీ 1 రూపీ బి హ్యాస్ 20 పైస్. 1 రూపీ ఏం చేసాం మనం? పైసల్లో మార్చాం. 1 రూపీకి ఎన్ని పైసెస్? 100 పైస్. ఓకే, క్యాన్సిల్ చేసే రేషియో వచ్చింది ఇక్కడ 5:1 వచ్చింది అన్న రేషియో. ఏ టు బి 5:1 వచ్చింది. అలా బి ఇస్ టు సి. ఫర్ ఎవరీ రూపీ బి హ్యాస్, సి ఫర్ ఎవరీ రూపీ బి దట్ సి హ్యాస్ 20 పైస్. మన వాళ్ళ రేషియో, అమౌంట్ రేషియో 1 రూపీ ఇస్ టు 20 పైసే కదా. ఇది కూడా రేషియో ఎంత? 5:1. మీరు ఏం చేస్తారంటే కామన్ రేషియో కనుక్కోండి. 2 రేషియో ఇస్తే కామన్ రేషియో ఎలా కనుక్కోవచ్చు? 5 5s 25, 5 1s 1 1s. అదేగా వాళ్ళ షేర్ రేషియో. ఇప్పుడు ఎవరి షేర్ కనుక్కోమని మిమ్మల్ని? సి షేర్ కనుక్కోవాలి. సి షేర్ ఎన్ని పార్ట్స్? 1 పార్ట్. 1 బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 31, 9,600 రూపీస్. అంటే 31 డీటెయిల్స్. సి షేర్ ఎంత? అదే ఏ షేర్ కనుక్కోబట్టే ఎలా వేసేవాళ్ళు? 25/31 ఇంటూ 45, 46 అవ్వడం. ఆల్రెడీ ఎవరైనా కొన్ని ప్రాబ్లమ్స్ రేజ్ చేస్తుంటే ఈ మోడల్ మనకు అక్కడ ఆల్రెడీ చేసాం. బట్ ఎవరైనా ప్రాబ్లం లేదు కదండి. 2 numbers are in the ratio 4:5. If 12 is added each number, the ratio will become 60:90. Find their
డిఫరెన్స్. ఆ రెండు నెంబర్స్ మీద డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. మనం ఏదైనా ఫస్ట్ నెంబర్ కనుక్కోవచ్చు, సెకండ్ నెంబర్ కూడా కనుక్కోవచ్చు. ఓకే, అంటే దీన్ని ప్రాసెస్ ఎలా చేస్తాం చూడండి. షార్ట్ కట్ ఎలా చేయాలో సింపుల్గా చెప్తాను. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం అమ్మ 2 నెంబర్స్ రేషియో 4:5 అంటే ఆ నెంబర్స్ మనం 4x 5x అనుకోవచ్చా లేదా? అనుకోవచ్చు కదా. ప్రతి నెంబర్కి ఎంత యాడ్ చేస్తున్నాడు? 4x/12. సెకండ్ నెంబర్ కూడా 5x/12. 12 యాడ్ చేసిన తర్వాత రేషియో ఏమైందంట? 16:9 అంటే 16/19. అంతే కదా, అవునా కదా? అదే కాదు అనేది. ఈ 19తో మళ్ళీ 19 4 76x, ఇదేమో 19 × 12 అలా ఉంచండి. ఇదేమో 80x 16 12 అలా ఉంచండి. ఓకే, మరి ఈ 76x అడిపోతే 4x, ఈ 16 పోతే 3 × 12 కదా, అంతే కదమ్మా. అప్పుడు 4 ఏమో 3 టైమ్స్ x ఈక్వల్ ఎంతమ్మా? 9. ఇప్పుడు వాడు ఏం కనుక్కోమంటాడు? డిఫరెన్స్ కనుక్కోమంటాడు. x వాల్యూ ఎంత వచ్చింది నాకు? 9. 4xకి 5xకి డిఫరెన్స్ అంతా ఎక్సేగా. డైరెక్ట్గా ఆన్సర్ ఏంటి? 9. అదే మిమ్మల్ని ఫస్ట్ నెంబర్ కనుక్కోమంటే ఏం చేసేవాళ్ళు మీరు? ఫస్ట్ నెంబర్ కనుక్కోమంటే 4x, x వాల్యూ ఎంత? 9. 4 9 36. అదే సెకండ్ నెంబర్ కనుక్కోమంటే 5 × 9 45. డిఫరెన్స్ లేదు, వచ్చిందా లేదా? ఇది ప్రాసెస్. సింపుల్గా షార్ట్ కట్ ఎలా చేస్తారంటే డైరెక్ట్ డిఫరెన్స్ కనుక్కోమంటారు కదా. ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్ డిఫరెన్స్ కనుక్కోమంటారు కదా. ఫస్ట్ రేషియో ఎంత అండి? 4:5. సెకండ్ రేషియో ఎంత? 6:9. ఈ రెండు మధ్య ఎంత నెంబర్ తేడా డిఫరెన్స్ ఉంది? అంటే ఇదేమో ఫస్ట్ నెంబరు, ఇదేమో మనకి సెకండ్ నెంబర్, అంతే కదా. ఈ 12 యాడ్ చేసిన తర్వాత ఇది 6 అయింది, ఇది అయింది, అంతే కదా. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ మధ్య మనకి డైరెక్ట్గా డిఫరెన్స్ కనుక్కోమంటాం. ఈ షార్ట్ కట్ న్యూమరేటర్లో 3 వాల్యూస్ ఉంటాయి. న్యూమరేటర్ కంటైన్స్ 3 వాల్యూస్. ఫస్ట్ వాల్యూ ఏంటంటే ఆ రెండు రేషియోస్ మధ్య డిఫరెన్స్. ఆ రెండు రేషియోస్ మధ్య ఎంత వాల్యూ డిఫరెన్స్ ఉంది? ఆన్లైన్గా ఈక్వల్ ఉండదమ్మా. ఈక్వల్ ఉన్న రూల్ ఏముంది? లేదు కదా. ఈక్వల్ ఉండకపోతే ఈక్వల్ ఉంటే చాలా సింపుల్గా చేసేవాళ్ళు, లేదు. ఓకే, అందుకే ఈ రెండు రేషియోస్ మధ్య ఎంత వాల్యూ డిఫరెన్స్ ఉంది? అసలు 12 యాడ్ చేయడమే కదా. 4:5 వల్ల 6:19 అయింది. ఓకే, ఇప్పుడు వాడు అడుగుతున్న కండిషన్ ఏంటి? వాడు ఏమడుగుతున్నాడు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు మీ దగ్గర? డిఫరెన్స్. అంటే ఏ నెంబర్స్ మధ్య డిఫరెన్స్? ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబర్. ఈ రేషియోలో ఫస్ట్ నెంబర్ అంటే ఏంది? 4 పార్ట్స్. సెకండ్ నెంబర్ ఎంత? 5 పార్ట్స్. డిఫరెన్స్ అంటే ఎన్ని పార్ట్స్? అంటే సెకండ్ వాల్యూ ఎలా వచ్చిందంటే వాడు అడిగిన కండిషన్ ప్రకారం వాల్యూ వచ్చింది. అదే వాడు ఫస్ట్ నెంబర్ కనుక్కోమన్నాడు అనుకో, ఆ 1+లో మీరు ఏం పెట్టేవాళ్ళు? 4. అంతేనా? సెకండ్ నెంబర్ కనుక్కోమన్నాడు అనుకో 5 పెట్టేవాళ్ళు. ఇంకా థర్డ్ వాల్యూ ఎలా వచ్చిందంటే సెకండ్ వాల్యూ తీసుకున్న రేషియో కాకుండా, సెకండ్ వాల్యూ ఏ రేషియో తీసుకున్నావు? ఫస్ట్ రేషియోనా సెకండ్ రేషియోనా? ఫస్ట్ రేషియో, అంతేనా. సెకండ్ వాల్యూ తీసుకున్న రేషియో కాకుండా ఆపోజిట్ రేషియోలో ఈ రెండు మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి తప్పదు. షార్ట్ థర్డ్ వాల్యూ ఎలా తీసుకున్నారు? సెకండ్ వాల్యూ తీసుకున్న రేషియో కాకుండా ఇంకో రేషియో ఉంటుంది కదా, ఆ రేషియోలో ఆ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్. దేంతో డివైడ్ చేస్తారు? క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్. అంటే 19 4s 16 5s. డిఫరెన్స్ అంతా 4 కదా, అంతా డివైడ్ చేస్తాం. ప్రాబ్లమ్స్ అలా చేసాము లేదా మార్నింగ్ బ్యాచ్ ఉంటే ఈ టైప్ ఆఫ్ మెథడ్. ఓకే, నోటీస్ ఇంకోటి ఉంది కానీ ప్రాబ్లం. అంటే న్యూమరేటర్ కంటే 3 వాల్యూస్. న్యూమరేటర్ 3 వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వాల్యూ ఎలా వచ్చిందంటే ఆ రెండు రేషియోస్ మధ్య డిఫరెన్స్. ప్రాబ్లం ఇస్తాడు కదా. సెకండ్ వాల్యూ అంటే అడిగిన కండిషన్ ప్రకారం ఇక డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్ ప్రకారం మనం ఈ 2 నెంబర్స్ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 1 పార్ట్. థర్డ్ వాల్యూ ఎలా వచ్చిందంటే సెకండ్ రేషియో తీసుకునే వాల్యూ కాకుండా వేరే రేషియోలో ఆ రెండు నెంబర్స్ మీద డిఫరెన్స్. దేంతో డివైడ్ చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్. 19 4 16 5. డిఫరెన్స్ అంతా 4 కదా. కంప్లీటా? 46 చూడండి. 45 లాగే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ డిఫరెన్స్ తప్ప కాన్సెప్ట్ అదే. ద ఇన్కమ్స్ ఆఫ్ A and B are in the ratio of 3:5 and their expenses are in the ratio of 1:2. If
ఈచ్ ఆఫ్ దెమ్ సేవ్స్ 15 rupees, ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ బి. ఇప్పుడు ఏ అండ్ బి ఇన్కమ్ రేషియో ఎలా ఉన్నాయమ్మా? ఏ అండ్ బి ఇన్కమ్ రేషియో ఎలా ఉన్నాయి? 3:5. అలాగే వాళ్ళ ఎక్స్పెండిచర్ రేషియో ఎలా ఉన్నాయి? 1:2. ఇప్పుడు ఒకళ్ళు ఎంత సేవ్ చేస్తున్నారు? 1500. అంటే ఇన్కమ్ కి ఎక్స్పెండిచర్ డిఫరెన్స్ ఏగా సేవింగ్. ప్రతి ఒక్కళ్ళు ఎంత సేవ్ చేస్తున్నారు? 15 rupees ఏగా. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఏం కనుక్కోమంటాడు? బి ఇన్కమ్ ఎంతో కనుక్కోమంటాడు. బి ఇన్కమ్ కనుక్కోవాలి. బి ఇన్కమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ రెండు రేషియోస్ మధ్య ఎంత వాల్యూ డిఫరెన్స్ ఉన్నట్టు? 1500 కదా. ఇందాక నెంబర్స్ అన్నాడు, ఈసారి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అన్నాడు. ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ తీసే సేవింగేగా. ఇప్పుడు ఎవరి ఇన్కమ్ కనుక్కోవాలి? బి ఇన్కమ్. బి ఇన్కమ్ ఎన్ని పార్ట్స్? 5 parts. అంటే ఈ రెండు రేషియోస్ మధ్య ఎంత వాల్యూ తేడా ఉంది? 1500 కదా. బి ఇన్కమ్ అంటే ఎన్ని పార్ట్స్? 5 parts. మరి థర్డ్ వాల్యూ ఎలా వచ్చింది? థర్డ్ వాల్యూ ఎలా వచ్చింది? సెకండ్ వాల్యూ ఏమో బి ఇన్కమ్ 5 parts. థర్డ్ వాల్యూ ఎలా వచ్చింది? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ వాల్యూ ఫస్ట్ రేషియో తీసుకున్నాం కాబట్టి సెకండ్ రేషియో డిఫరెన్స్ అన్నమాట. ఓకే, 1. దేంతో డివైడ్ చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్. 3 into 2 and 1 into 5 డిఫరెన్స్ ఎంత? 1. అంటే బి ఇన్కమ్ ఎంత? 7500. అది ఏ ఇన్కమ్ కనుక్కోమంటే 1500 into 3 into 1/1 అంతేగా, 4500. అయితే బి ఎక్స్పెండిచర్ కనుక్కోమంటే అమ్మా డైరెక్ట్గా కనుక్కోమనొచ్చుగా. అంటే ఇన్కమ్ కనుక్కొని తీసేస్తారు ఇది వద్దు. ఓకే, 1500. బి ఎక్స్పెండిచర్ ఎన్ని పార్ట్స్ రేషియో ప్రకారం? 2 parts అంతే కదా. 2 తీసుకుంటాం. అప్పుడు థర్డ్ వాల్యూ ఏది తీసుకుంటాం? 5. సెకండ్ వాల్యూ సెకండ్ రేషియో కాబట్టి ఇంకా ఆపోజిట్ రేషియో అంటే ఫస్ట్ రేషియో కదా. ఆ రెండు మధ్య డిఫరెన్స్ 3కి 5 డిఫరెన్స్ అంతా 2. దేంతో డివైడ్ చేస్తాం? అది మాత్రం మారదు. క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్ 1. ఎంత వస్తుందమ్మా? 6000. అర్థమైందా? అలా చేస్తాం ఒక స్టెప్ ప్రకారం. నెక్స్ట్ 47 అన్నమా. 47, 48, 46కి అడ్వాన్స్ అన్నమాట. 47, 46కి అడ్వాన్స్, 48, 47కి అడ్వాన్స్ అన్నమాట. అంటే కండిషన్ మారిస్తే ప్రాబ్లం ఎలా మారిందో మీరు ఈ వేరియేషన్ అర్థం చేయండి. ఒకే గ్రూప్ ప్రాబ్లమ్స్ అంతా ఒకే చోట చూపుతున్నాను. ఓకే, 47 అన్నమా. ద ఇన్కమ్స్ ఆఫ్ A and B are in the ratio 6:7. The incomes of A and B are in the ratio 6:7. Their savings are in the ratio 8:7. Then what is the ratio of their expenditures if B saves 1/3 of his income? 47 గురించి చూడమ్మా. The incomes of A and B are in the ratio 6:7. ఫస్ట్ వాడు ఇచ్చింది తీసుకుందాం. A and B ఇన్కమ్ రేషియో ఎంత అంటామా?